రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఒక హెచ్చరిక జారీ చేశారు. న్యూక్లియర్ వెపన్స్ వాడే విషయంలో మా నిబంధనల్ని సడలిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ నిబంధనల్లో ఒకవేళ నిజంగానే ఎఫెక్టివ్ థ్రెట్ గా వాళ్ళకి అనిపిస్తే, ఎవరైనా అటాక్ చేస్తారనిపిస్తే న్యూక్లియర్ వెపన్స్ వాడడానికి కూడా మేము సిద్ధపడతాము అనేది ఆయన ఇచ్చిన ఒక హెచ్చరిక. సో ఇది కరెక్ట్ గా ఈ టైంలో యుక్రెయిన్ స్ట్రాటజీ విషయంలో ఇది ఒక బ్యాక్ ఫైర్ గా మనం భావించాలా? అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన నిజంగానే పుతిన్ సీరియస్ గానే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూడాలా? అండ్ న్యూక్లియర్ వెపన్స్ ని వాడడానికి మేము సిద్ధపడతాము అని చెప్పడం ఇది ప్రపంచానికి కూడా ఒక రకమైన గగ్గురుపాటునే కలిగిస్తుంది. ఎందుకంటే ఏ దేశమైనా ఇట్లాంటి స్టాండ్ తీసుకోవచ్చు, ఒకరు తీసుకున్నారంటే ఇక కంటిన్యూ అవుతుంది. సో హౌ సీరియస్ ఇష్యూ ఈస్ దిస్? తప్పకుండా చాలా సీరియస్ అయ్యేది. వ్లాడిమిర్ పుటిన్ అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడంటే దాన్ని మనం లైట్గా తీసుకోవడానికి లేదు. రెండవది, ఆయనకు చాయిస్ ఏముంది ఈరోజు? ఆయన భూభాగం కర్స్క్ ప్రాంతం అంతా ఈరోజు యుక్రెయిన్ ఆక్యుపై చేసుకొని కూర్చుంది. కరెక్ట్. రెండు, జెలెన్స్కీ యుఎస్ఏలో తిరగడం, పర్యటించడం, అక్కడ వెళ్ళి వాళ్ళందరినీ ఏం అడుగుతున్నాడు? రష్యాలో నేను వెళ్ళి కొట్టడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. మిజైల్స్ అంటే వాళ్ళ యుద్ధంలో ఫ్రంట్ లైన్స్లో యుద్ధం చేయడమే కాదు, మాస్కోలోనో లేదా స్టాలిన్గ్రాడ్లోనో లేకపోతే దాన్ని ఏమంటారు సెయింట్ పీటర్స్బర్గ్లోనో లేకపోతే ఇతరత్ర పెద్ద పెద్ద పట్టణాల్లోనో లేదా వీళ్ళ ఆర్మీ క్యాంటన్మెంట్స్ మీదనో దాడి చేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటున్నాడు. అంటే 300, 400, 500 కిలోమీటర్ల దూరం రష్యా టెరిటరీ లోపల కొట్టడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. నేటో ఇచ్చిన ఆయుధాలన్నీ వాళ్ళు రెస్ట్రిక్షన్ పెట్టారు. మీరు రష్యా భూభాగంలో యుద్ధం చేయడానికి వీల్లేదు, మీ యుక్రెయిన్లోనే వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేసుకోవచ్చు, కానీ రష్యా మీద దాడి చేయడానికి మేము పర్మిషన్ ఇవ్వమని గతంలో చెప్పారు. కానీ యాంటనీ బ్లింకిన్ ఆయన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, బహుశా మేము అటువంటి పర్మిషన్ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నాము అన్నాడు ఆయన. జెలెన్స్కీ అడిగిన కోరిక ప్రకారం వాళ్ళు కనుక పర్మిషన్ ఇస్తే రేపటి రోజు వీళ్ళు మాస్కోనో లేదా ఇతరత్ర డీప్ ఇన్సైడ్ రష్యా వీళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెడితే ఒక న్యూక్లియర్ దేశం అయి ఉండి రష్యా మొహం ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు? ఈరోజు లిటరల్గా చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా అందరికంటే ఎక్కువ న్యూక్లియర్ ఆర్సెనల్ ఉన్న దేశం రష్యా. రష్యా తర్వాతనే అమెరికా. అంత పెద్ద న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకొని మీ భూభాగం సురక్షితంగా లేదు, మీ భూభాగాన్ని ఎవరో వచ్చి న్యూక్లియర్ పవర్ కూడా లేనటువంటి దేశం కబ్జా చేసుకుంటోంది అంటే కనుక మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత అవమానకరమైన విషయం అది. కాబట్టి ఆయన తప్పకుండా థ్రెట్ ఇచ్చి తీరాలి. ఎప్పుడో ఒకప్పుడు ఇస్తాడని మనం అనుకున్నాము, అదే ఈరోజు జరిగింది. అంటే నేటోకి, యుఎస్ఏకి వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన. నా దేశంలో మీరు అటాక్ చేయడానికి మీరు పర్మిషన్ అంటూ ఇస్తే ఇంకా నా దగ్గర ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు, నేను న్యూక్లియర్ అటాక్ చేస్తాను అని చెప్పడం జరిగింది, క్లియర్గా చెప్పారు. సో ఈ రెడ్ లైన్ వచ్చేసరికి ఇప్పుడు అమెరికా 10 సార్లు ఆలోచన చేయాలి. నిజంగా జెలెన్స్కీ అటువంటి పర్మిషన్ ఇవ్వాలా ఆలోచన చేయాలి. డెమోక్రాట్స్ ఏమనుకుంటున్నారంటే ఈ రోజు కనుక రష్యాకి పెద్ద దెబ్బ కొట్టగలిగితే కమలా హ్యారిస్ చాలా సునాయాసంగా గెలవగలదు అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ వచ్చే 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నవంబర్ 4 లోపల ఎలక్షన్స్ రోజు కంటే ముందర వరకు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వ్లాడిమిర్ పుటిన్ యొక్క స్థితిని అస్థిరం చేసి పెద్ద దెబ్బ కొట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అది ఆ ఇన్ఫర్మేషన్ వ్లాడిమిర్ పుటిన్కి వచ్చింది కాబట్టి ఆయన చాలా అఫీషియల్గా చాలా క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరిగింది, నేను ఊరుకొని నేను అటాక్ చేసి తీరుతానని చెప్పారు. సో అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.